నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బారాస అభ్యర్థి యనుమల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఇల్లందు పట్టణంలో సోమవారం జరిగే పట్టభద్రుల సమావేశ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 6 నెలలుగా అమలు చేయడం లేదని, యువత కోసం హామీ ఇచ్చిన యువ వికాసం హామీ ఏమైందో చెప్పాలన్నారు. యువ వికాసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రాకేష్ రెడ్డి విజయానికి సహకరించాలని కోరారు. వచ్చిందా నియోజకవర్గ ప్రజలందరికీ, అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, మరి ఉమ్మడి ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశీర్వదించి పంపించినటువంటి వ్యక్తి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. మరి వారి గెలుపుకై మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. అలాగే రేపు వారి గెలుపు కోసము ఇల్లెందు నియోజకవర్గానికి ఉదయము 10 గంటలకు శ్రీ కేటీఆర్ గారు విచ్చేస్తున్నారు. ఇక్కడ పట్టభద్రుల అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి. అలాగే మనమందరం చూస్తూ ఉన్నాము, ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇచ్చినటువంటి హామీల్ని మరవడమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో యువ వికాసం అన్నటువంటి మాట ఎక్కడా కూడాను లేవనెత్తలేదు. ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడానికి, అలాగే మరి వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో యువ వికాసానికి సంబంధించిన హామీలు నెరవేర్చడానికి మరి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తోడ్పాటును అందించాలి. మరి యనుమల రాకేష్ రెడ్డి గారి గెలుపుకై మీరందరూ కూడా తోడ్పాటును అందించి వారి విజయానికై మీరందరూ ఆశీర్వదించాలి అనేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు పొద్దున్న మరి పట్టభద్రులతో జరగబోయేటటువంటి ఈ ముఖ్య మీటింగ్కి మీరందరూ కూడా తరలి వచ్చి ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టభద్రులందరూ వచ్చి మరి ఈ మీటింగ్ని, కేటీఆర్ గారి సమక్షంలో జరిగే మీటింగ్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై తెలంగాణ. శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ పట్టభద్రులందరూ కూడా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఆశీర్వదించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.